అది ప్రత్యంకర యంత్రం. ఈ ఇంట్లో దుష్టశక్తి ఉంటే దాన్ని కట్టడి చేస్తుంది. ఇక్కడ ఆత్మ ఉంది స్వామి. యంత్రానికి అది కట్టుబడి వస్తోంది. ఇదే మీ ఇంట్లో ఉన్న ఆత్మ. ఏం చేస్తున్నారు మీరు? ఆ ఆత్మని కట్టేస్తాం. మంత్రాలు ఆపకుండా చదవండి. ఆ ఆత్మ మనం అవసరమైంది కదా. నేను చెప్తున్నా కదా, మంత్రాలు ఆపకుండా చదవండి. ఈ ఇంట్లో ఇంకో ఆత్మ ఉంది. ఇది బాగా ఉగ్రమైన ఆత్మ. రెండింటినీ ఒకే సమయంలో కట్టడి చేయలేకపోతున్నా. ముందు వచ్చిన ఆత్మ వదిలేసేయండి, దీనికి మాత్రం మంత్రాలు చదవండి.
ఒంట్లోకి ఆత్మ. నువ్వేం కంగారు పడకు. నువ్వు అనుకున్నట్టు నిన్ను కాపాడింది మీ అమ్మ ఆత్మ కాదు. నిన్ను చంపడానికి ప్రయత్నించిందే తను. వాట్? మా అమ్మ నన్ను చెప్పడానికి? ఏం చోద్ సేట్ అలా బూతులు తిట్టద్దు. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. నీ అప్పు తీర్చేస్తా. డోంట్ యూజ్ బ్యాడ్ వర్డ్స్ ఐ సే. ఏంటిది? తాళం చెవులు సార్. అది తెలుసు. నా డీల్ ఓకే చేయందే మీకు తాళం చెవులు ఇవ్వనురా. సీరియస్ మ్యాన్. ఏంటి సార్ చెవికి లిప్స్టిక్ వేసుకున్నారా? ఫోన్ లో సీటు తిట్టిన తిట్లకు ఒక పక్క చెవు ఎర్రుపయ్యిందిరా. నాకు కింద కాలుతుంటే నీకు తాళం చెవులు కావాలా? దానికి మమ్మల్ని ఏం చేయమంటారు సార్? బొమ్మతో ప్లాన్ చేసాం, మొత్తం పెడిసికొట్టింది. ప్లాన్ మార్చి వీడి చేతి యాక్ట్ చేద్దామా? చూడ్డానికి బీడీ కట్టలా ఉన్నాడు. సంటి బిడ్డ అయినా వీడు దెయ్యం అంటే నమ్ముద్దట్రా. నేను మీకు ఎలా కనిపిస్తున్నాను రా? ఓపెన్ గా చెప్తా, ఫీల్ అవ్వకూడదు. ఏయ్. సరే వదిలేండి సార్. దెయ్యం వేషం వేయడానికి మన దగ్గర పర్ఫెక్ట్ గా ఒకడు ఉన్నాడు. నిజమా? ఇది రోల్ అని చెప్తే ఆ క్యారెక్టర్ గానే ఆడు మారిపోతాడు. నువ్వు పిలిస్తే వాడు వస్తాడా? నేను అడిగితే నా కోసం ప్యానాలు ఇస్తాడు సార్. కాగడాతో కొండ మీదకు బయలుదేరాం. అక్కడకు మీరు వచ్చేయండి. అలాగే స్వామి. రే బామర్ది, నా కోసం హెల్ప్ చేయాలి. కాసేపు దెయ్యంలో నటించాలి. ఏంట్రా ఆలోచిస్తున్నావు? నిన్ను నమ్మి మాట ఇచ్చాను రా. అన్నయ్య టాబ్లెట్ వేసుకో. ఇది నా మాట, నా మాటే శాసనం. నువ్వు నటిస్తున్నావు అంతే. కాదు కాదు, నువ్వు దెయ్యంగా మారిపోవాలి. రారా. స్కూల్ రోజుల్లో అక్కడికి వెళ్లి చూసేసరికి వాడు కనిపించలేదు. అప్పుడు నేను చూసిన రాఘవ నార్మల్ గా లేడు. వాళ్ళలో ఏదో ఒక శక్తి ఉందనిపించింది. దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికే స్వామీజీని ఇక్కడికి రమ్మన్నాను. సరిగ్గా నేను అనుమానించినట్టే ఇంకో ఆత్మ కూడా ఉంది. కానీ మా అమ్మ ఆత్మ నన్ను చంపడానికి ట్రై చేసిందన్నారే, దాన్నే నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు మీ అమ్మగారి పాట వినే ఆ రూముకు వెళ్ళావు. నిన్నక్కడికి రప్పించి షాండ్లియర్ ద్వారా చంపడమే ఆవిడ ప్లాన్. బట్ నన్ను కాపాడింది మా అమ్మ ఫోటోనే కదా. అందుకే నాకు అనుమానం ఎక్కువైంది. ఎందుకంటే మీ అమ్మగారి ఫోటోకున్నది చాలా పాత ఇనప తీగ. అది తెగిపడ్డ యాదృష్టికం అవ్వచ్చుగా. మరి అద్దంలో కనిపించి జ్యోతి వెళ్ళిపో అని మా అమ్మ నాతో అందే. అది షాలు తరచు అంటూ ఉంటుందే, తన ఫ్రెండ్ జ్యోతి ఆ ఆత్మ ఉండొచ్చుగా. షాలు వెనకాల ఆ జ్యోతి ఆత్మ నుంచి ఉంటుంది. మీ అమ్మగారు తనని వాన్ చేసి ఉండొచ్చుగా. మీరు చెప్పేది నాకు కన్ఫ్యూజింగ్ గా ఉంది. కానీ నాకో విషయం క్లారిఫై అయింది. నువ్వు చెప్పినట్టుగా ఇంతకు ముందు ఆ ఆత్మ ప్రభావం పెద్దదిగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు డ్రైవర్ సూరి, కాళీ ఇద్దరూ చనిపోయారు. ఇవన్నీ జరిగింది ఆ గర్భగుడిలో ఉన్న రహస్య రూమ్ ని తెరిచిన తర్వాతే. మరైతే ఆ రూమ్ లో అసలేముందని? అదే నాకు అర్థం కావట్లేదు. ఈ ప్రశ్నకి సమాధానం ముగ్గురికే తెలుసు. మీ అమ్మకి, మీ నాన్నకి, పెద్ద పూజారికి. చనిపోయిన మీ అమ్మ సమాధానం చెప్పలేదు. పెద్ద పూజారి మీ నాన్న సమాధానం చెప్తారా అని తెలియదు. గొయ్యిలో పడిపోయాం. ఎక్కువ ఎక్కి పైకి వెళ్ళు. స్వామి మీరేమంటారు స్వామి? పైకి వెళ్ళి నాకు చెయ్యి నుంచో. ఎక్కువ ఎక్కువ చెయ్యరా, చెయ్యిపో ఇవ్వు.